రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. మానవ మాతృరాలు ఆమె కర్ణటాటంకాలే ప్రభలు. అలా ఉంటే అంటున్నాడు విభీషణుడు, రామచంద్ర ఆ తాళ మృదంగాలు మోగుతున్నాయి, అవే మధుర గర్జనలు అన్నారు. అంతా కూడా రావణుని ఐశ్వర్య మదం. నాకు ఇంత ఐశ్వర్యం ఉన్నది, నేనింత భోగిని చూపిస్తున్నారండి లోకానికి. అలా పలికారండి విభీషణుడు. చూడండి అన్నగారు, మా అన్నగారి మదం అన్నారు. అమ్మవారైతే నిర్మదా మదనాశిని, అదంతా పోగొడుతుంది. ఇప్పుడు రామచంద్రుడు విన్నారు ఆ మాటలు. అబ్బా ఇంత దురభిమానమా అనుకున్నారట. అప్పుడు పడుకుని ఉన్నారని చెప్పుకున్నాంగా, శయనించి ఉంటే అలా శయనించి ఉండగానే రావణుని యొక్క దురభిమానాన్ని పోగొట్టడానికి, తుంచివేయటానికి ధనుస్సుకి ఒక బాణాన్ని సంధించాడట రాముడు. ప్రయోగించారు బాణప్రయోగం రామచంద్రుడు. నేరుగా ఆ బాణం వెళ్ళి రావణాసుని యొక్క ఛత్రం, గొడుగు అది కింద పడేసిందే. రావణుని యొక్క శిరస్సు మీద ఉన్న కిరీటం, నవరత్న ఖచ్చితమైన స్వర్ణ కిరీటం కూడా కింద పడిపోయింది. అంతేకాదటండి, తులసిదాస్ వర్ణిస్తున్నారు, మండోదరి మహాపట్టపు దేవి యొక్క కర్ణ తాటంకాలు కూడా కింద పడిపోయినాయి అన్నారు. హరే నమః అయిపోయింది. ఇది దుశ్శకునం, ఇంకా యుద్ధం లేదు, ఏమీ లేదు. మండోదరి తాటంకాలు పడిపోయినాయి. అశుభం, అపశకునం. ఎంత బాధపడ్డదో ఆ మండోదరి. మృదంగ వాద్యాలు కూడా ముక్కలు ముక్కలు అయిపోయినట్టు ఈ చిత్రాన్ని చూచారు. చూడండి, ఇంత బీభత్సం చేసి కలవరం కలిగించి రామబాణము యథాప్రకారంగా వచ్చి స్వామివారి తర్కష్ అంటారు ఆ అమ్ముల పొదిలో విశ్రమించింది. అంచేత గీతలో అంటాడు పరమాత్మ, రామ శస్త్రభృతాం అహం. శస్త్రధారణ, ధనుర్బాణాలు ధరించిన వారు ఎందరైనా ఉంటే ఉండొచ్చు కాక లోకంలో, కానీ ఎవరైనా మా రాముని తర్వాతే. విభూతి యోగం ఆ విధంగా చెప్పారు కనుక రామబాణం అంటే ఏమిటో చూపిస్తున్నారు ఇక్కడ. ఇలాంటి బాణాలు వదిలిన తర్వాత పరమాత్మ భక్తులు అంటున్నారు, రామా ఇక నీకు నమస్కారాలు మేము చేయం అన్నారు. ఇప్పటిదాకా నీకు నమస్కారం, ఇక నుంచి ఎవరికి రా అన్నారు, నీ బాణానికి నమస్కారం. అప్పటి నుంచి రామబాణానికి వందనాలు ప్రణామాలు మొదలైనట్ట. అంచేత చూడండి, భాగవతంలో ఉద్ధవస్వామిని పంపిస్తాడు పరమాత్మ గోపికల దగ్గరికి, భ్రమరగీత ప్రసంగం. ఈయనగారు మహాజ్ఞాని అన్న అహంకారం. ఎట్లా రావణాసురునికి ఐశ్వర్య మదము ఉన్నదో ఉద్ధవునికి జ్ఞాన మదం, అది కూడా ప్రమాదం అండి. అహంకారం, నేను జ్ఞానిని అన్న అహంకారం. పరమాత్మ అహంకారాన్ని మన్నిస్తాడా? ఈశ్వరస్యాపి అభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ, నారద భక్తి సూత్రం ఇది. భగవంతునికి ఎప్పుడూ అభిమానం అంటే గిట్టదండి. ఉపరి ద్వేషిస్తాడట. పరమాత్మకి ద్వేషం చాలా ఆశ్చర్యమైన మాట. భగవంతునికి ద్వేషం ఏమిటి? ఎవరంటే ద్వేషం? అభిమానము. ఇట్లా రావణాసురుని వంటి దురభిమానము కలిగిన వారి పట్ల పరమాత్మకి ద్వేషం. అలా కాకుండా అతి దీనులై ఉంటారే. సన్నిధికి ఎలా వెళ్ళాలి? భగవత్ సన్నిధికి అంత వినయంగా, విధేయతగా, దీనంగా. పాపోహం పాపకర్మాహం పాపాత్మా
పాప సంభవ పాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష. హే జనార్దన, ఇంత దీనంగా దైన్యంతో స్వామి సన్నిధికి వెళ్ళాలి. ఒక రకంగా శాస్త్ర విరుద్ధంగా కనిపిస్తుంది ఈ శ్లోకం. పాపోహం పాపకర్మాహం ఏమిటి? మనం పాపులమా? పరమాత్మ యొక్క అంశ, ఈశ్వర అంశ, జీవు అవినాశి అంటాడు తులసిదాస్. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. పరమాత్మ యొక్క అంశలం మనం. నువ్వు పాపోహం పాపకర్మాహం ఏమిటి? ఆ ఈశ్వర అంశని అనుభవానికి తెచ్చుకునే వరకు ఈ దైన్యం ఉండాలి. పాపోహం పాపకర్మ. అందువలన రామబాణం చూడండి, స్వామి కృష్ణుడు ఉద్ధవుల వారిని పంపిస్తే అక్కడ జ్ఞానాన్ని బోధించడం, అహం బ్రహ్మాస్మి తత్వమసి ఈ వాక్యాలు మొదలెట్టాడు ఆయన. వాళ్ళు 10 నిమిషాలు పావుగంట చూసి విసిగిపోయి, ఏమయ్యా నువ్వు పెద్ద వ్యాపారివి, ఇక్కడికి వచ్చావు, నీకు కస్టమర్లు లేరు బృందావనంలో అన్నారు. ఎక్కడైతే కొనుగోలుదారులు ఉండరో అక్కడికి ఈ బేరగాడు వెళితే వ్యాపారం అవుతుంది చెప్పండి. పెట్టక ఒక వ్యక్తి డ్రై క్లీనింగ్ షాప్ పెట్టాట. డ్రై క్లీనింగ్ ఎక్కడ? ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా దిగంబరులు ఉండే గ్రామంలో ఈయన గారు డ్రై క్లీనింగ్ పెద్ద వాళ్ళని పిలిపించి ఓపెనింగ్ సెరమనీ, రిబ్బర్ కట్టింగ్. ఏం లాభం అండి? ధోబీ బసికై కాకరే దిగంబరోంకే గాం. ఆ విధంగా గోపికలు అవ్వ అప్పచ్చి వేసి వాళ్ళకండి ఈయన గారు జ్ఞానం నేర్పేది. యథా వ్రజగోపికానా. ఆ విధంగా ఉద్ధవుని యొక్క అహంకారం అంతా దిగిపోతుంది. 6-7 మాసాలు ఉండిపోతాడు వాళ్ళ దగ్గరే. అక్కడ వదిలిపెట్టి రాబుద్ది కాదు ఈ మహానుభావునికి. ఎప్పుడో వచ్చి ఈ మాట అంటాడండి. నమస్కారం అన్నాడు దూరంగా ఉండి. పరమాత్మ అసలే వికసించిన ముఖారవిందం పరమాత్మది. ఈయన గారు వందనం అనగానే ఇంకా ముఖం వికసించింది. స్వామి నీకు కాదు ఈ వందనం అన్నాడు. అప్పుడు మరి ఎవరికి రా అన్నారు. వందే నందం వ్రజ స్త్రీణాం పాదరేణుం అభీక్ష్ణశః యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. ఉద్ధవస్వామి యొక్క అహంకారాన్ని, జ్ఞానిని అన్న అహంకారాన్ని ఎలా పోగొట్టాడో శ్రీకృష్ణ అవతారంలో, రామావతారంలో రావణుని యొక్క దురభిమానం ఆ బాణం వేసి పోగొట్టారటండి. ఆశ్చర్యపోయారు. సభ నివ్వెర పడిపోయిందిట. ఇలా క్షణాల్లో జరిగిపోయింది. అప్రత్యాశితం అనగా ఎవ్వరూ ఊహించని విధంగా ఇది జరిగిందండి. కింద పడిపోయింది కిరీటం. ఆ కింద పడ్డ కిరీటాన్ని ఇట్లా వంగి శ్రమతో తీసుకుని మళ్ళీ పెట్టుకున్నారటండి. భయపడిపోయింది సభ అంతా కూడా. సభాసదులు వాళ్ళందరినీ శాంతపరచటానికి లేనిపోని నవ్వు తెచ్చుకంటే ఎట్లా నవ్వు లేదు లోపల, భయపడుతున్నాడు. కానీ బలవంతాన నవ్వు కృత్రిమ నవ్వు తెచ్చుకున్నట్ట రావణాసురుడు. ఇకంతా కృత్రిమ నవ్వే, ఈ సహజ నవ్వు పోయింది. పురుషుల యొక్క శిరస్సుల మీద చూడండి, శిరస్సు తెగితే అది అపశకునం కాదట. కిరీటం, శిరస్సు కిరీటమై పడిపోయింది ఏకంగా. 10 తలలు తెగిపోయినంత బాధ కలిగింది. అప్పుడు వెంటనే చూడండి హోమం చేయించాడట. అశుభం కలగకుండా, అశుభాన్ని నిరాచష్టే తనోతి శుభ సంతతిం స్మృతి మాత్రేణ ఎన్నామ. పరమాత్మ నామం అంత గొప్పది, సమస్త అశుభాలని తొలగిస్తుంది. ఆ పని చేయకుండా ఆ శుభాలు పోవటానికి హోమాలు మొదలెట్టు చేశారట. ఈ విధంగా ఈనాటికి సభ రాత్రి సమయం అండి. అందరినీ ఇళ్లకు పంపించేశారు.
అట్టి సమయంలో శ్రవణ కుండలాలు, చెవులకున్న కుండలాలు కింద పడ్డాయి. మందోదరి మరల కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకున్నది, దుఃఖపడుతున్నది. ఇది 3వ పర్యాయము మండోదరి భర్త దగ్గరికి చేరి గడ్డం పుచ్చుకుని కోరుతున్నది. ఇది తృతీయ పర్యాయం అండి. ఆ పాదాల మీద వాలిపోయింది. నాథ సుమంగళి, ఈ కర్ణతాటంకాలు నేలబడటం కన్నా సుమంగళికి మరొక అపశకునం ఉంటుందా? నా మాంగళ్యాన్ని కాపాడండి స్వామి. మాయామానుష విగ్రహుడు రాముడు విరాట్ పురుష, వారితో వైరం మానండి, జానకీదేవిని అప్పగించండి నాథ. అలా వేడుకున్నది దీనంగా అండి. ఈ మూర్ఖుడు కదండి, చదువుకున్న మూర్ఖుడు. 2 ఉన్నారని చెప్పుకున్నాం. మహాభారతంలో దుర్యోధనుడు మూర్ఖుడు, రామాయణంలో రావణాసురుడు మూర్ఖుడు. ఎడ్యుకేటెడ్, చదువుకున్న విద్యాధికులైన మూర్ఖులు. ఎన్ని రకాలుగా నష్టాలు కష్టాలు వచ్చినా గుర్తింపు లేదు వాళ్ళకి. ఏం చేస్తుంది పాపం? పైగా పక్కపక్క నవ్వాడు. ఇంత పిరికిదాని విటే నువ్వు మండోదరి, ఓ భీరురాల. సహజంగా ఆడవారికి ఇలాంటి ఉంటాయి అని పండితులు అంటూ ఉంటారు. ఆ అన్నది నిజమే అని మాకు అనిపిస్తున్నది. అలా అని ఆ కళ్ళు తుడిచాడట. అయిపోయింది. తృతీయ పర్యాయం ఎప్పుడైతే మాట వినకుండా ఉన్నాడో మా భర్తకి కాలం తీరింది, బుద్ధి భ్రమించింది, భ్రాంతి కలిగింది, అంతే. తెల్లవారిందండి. కొండ మీద ఉన్నారు పరమాత్మ. ప్రాతకాలం రామచంద్రమూర్తి అమాత్యులని పిలిచారు, మంత్రులు. చెప్పండి ఏం చేద్దాం, ఇకపై కర్తవ్యం ఏమిటి? జాంబవంతుడు అంగదుణ్ణి రాయబారిగా రావణుని వద్దకు పంపిద్దాం, చివరిసారిగా రాయబారం అండి. విన్నవించారు. మంచిది, మంచి ఆలోచన. అంగదుణ్ణి పిలిచారు. నాయనా వాలి కుమార, నా కార్యం నిమిత్తంగా నీవు లంకకు వెళ్ళాలే, రావణునికి హితవాక్యములు బోధించవలే, మనకి అనుకూలంగా కార్యసాధన చేయగలవు, నువ్వు వెళ్ళి రమ్మన్నారు. పరమాత్మ ఆశీస్సులు ఇచ్చి పంపించారండి. చూడండి, న్యాయంగా అయితే ఈ రాయబారంతో పని లేదు, డైరెక్ట్ అటాక్ చేయొచ్చు, యుద్ధం ప్రకటించవచ్చు. కానీ పరమాత్మ చూడండి, హితము, సర్వహితకాంక్షి. ప్రయత్నం చేద్దాం, ప్రయత్న ఖలు కర్తవ్య అన్నమాట ఉన్నది కనుక, అంటే ఔదార్యం, ఉదారత్వం పరమాత్మ యందు. అంటే ధీర ఉదాత్త నాయకుడు రామచంద్రుడు. ఆ ఉదాత్తమైనటువంటి గుణం. అప్పుడు బయలుదేరి వెళ్తాడు. అంగదుడు రామచంద్రమూర్తికి నమస్కారం చేసి, స్వామి మీ కార్యాలు స్వయం సిద్ధంగా అయిపోతాయి. ఎందుకని? రామస్య అక్లిష్ట కర్మణ అని కదా మాట. ఎంతటి కఠినమైన కార్యమైనా పరమాత్మ చాలా సునాయాసంగా, ఒక లీలగా, అవలీలగా సాధిస్తాడు భగవంతుడు. ఆ మాట అంగదుడు అంటున్నాడు, రామా మీరు మీ కార్యములు మీరే చేసుకోగలరు స్వయంగానే, కానీ ఆ కీర్తి మాకు రావాలి, ఆ పుణ్యం మాకు దక్కాలి అని మా చేత ఇలా చేయిస్తున్నారు. ఆ మాట అని ఉత్సాహంతో బయలుదేరి వెళ్తాడండి అంగదుడు రాయబారం. అలా లంకలో ప్రవేశించాడు. రావణ కుమారుడు అప్పుడు కాలుతో తన్నబోయాడండి వీడిని. అలాంటి వాడిని పట్టుకుని అంగదుడు గిరా 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 తిప్పి నేల మీద కొట్టాడట. చూచారు చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షస మూక. అయ్యో
గతంలో లంకని దహించింది కదా ఒక కోతి, అశోకవనాన్ని నాశనం చేసిందిగా, ఆ కోతి మళ్ళీ వచ్చిందేమో అని భయపడి ఎక్కడికక్కడ ఫరారైపోయారటండి, 4 దిక్కులకు పారిపోయారు. కహ దశ కంఠ కవన్ తై బందర్ మై రఘుబీర దూత దశ కంధర ప్రణత పాల రఘువంశమణి త్రాగి త్రాగి అబు మోహి ఆరత గిరా సునత ప్రభు అభయ కరై గో తోహి. రామచంద్రమూర్తి దివ్య పాదార విందాలకి నమస్కరించి అంగదుడు నిర్భయంగా, ఏ విధంగా ఒక మదగజ యూథం, మదించిన ఏనుగుల యొక్క గుంపులోకి ఒక సింహము ఎలా ప్రవేశిస్తుందో నిర్భయంగా రావణ సభలోకి అంగదుల వారు అలా ప్రవేశించారటండి. చాలా చిత్రం అండి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇలా ప్రవర్తించారట. అంగదుడు సభలో అడుగు పెట్టగానే సభలో ఉన్న వారంతా లేచి నిలబడ్డారటండి. అంటే లేచి నిలబడుతున్నామని వాళ్ళకి తెలియదు, అదేదో అప్రయత్నంగా జరిగిపోయింది. సభాసదులందరూ నిలబడ్డారట. రావణాసురుడు ఎంటర్ అయితే అప్పుడు నిలబడతారు అందరూ. ఇప్పుడు ఎంటర్ అయింది ఎవరు? అంగద, శత్రువు యొక్క దూత. అయినా సరే ఏమిటో చిత్రంగా అలా నిలబడిపోయి రావణాసురుడు కూర్చునే ఉన్నట్ట. వాడికి చిరాకు చిర్రుబుర్రులాడుతున్నాడు. వీడు ఈ కోతిగాడు వస్తే వీళ్ళు నేను పరువు తక్కువ పని కదా అది అంచేత వాడు చిరాకు పడుతూ, హే బయట బయట కూర్చోండి కూర్చోండి, వాళ్ళు నిలబడే ఉన్నారు. పరమాత్మండి మాయామానుష విగ్రహుడు. అట్టి సమయంలో రావణ సభలో చూడండి, అంతకుముందు ఒక యాక్ట్ చేశాడు రావణాసురుడు, చట్టం. నేను సభలో సింహాసనం మీద ఆసీనున్నై ఉన్నప్పుడు, మీరు అందరూ సభలో కూర్చుని ఉన్నప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చినా మీరు లేవరాదు. ఇది చట్టం. ఇప్పుడు ఏమైంది ఆ చట్టం? అంగదుడు చెవులు లేచి నిలబడ్డారు. అంచేత చూడండి, రామభక్తుడు, ఆ మహిమ, రామచంద్రమూర్తి మహిమది. రామభక్తునికి రామకార్యార్థం వచ్చారు కదా, అలాంటి వారికి లోకంలో సహజంగానే సన్మానము జరుగుతుంది అన్నారు, ఆదరణలు జరుగుతాయి, ఆశ్చర్యం ఏముందన్నారు. కిమాశ్చర్యమతఃపరం. అట్లా అంగదుడు సభలో ప్రవేశించి గౌరవ పురస్సరంగా కూర్చున్నారటండి. కూర్చోమల్లా వాడు అంతా తల బిరుస్తాను, నువ్వు కూర్చునేది ఏమిటి బదు మనిషి, నేనే కూర్చుంటా. తో రావణ సింహాసనం ఎంత ఎత్తు ఉంటుందో అంతకంటే కొంచెం ఎత్తుగానే ఆ తోక కూర్చున్నాడు, తోక మీద. ఆశ్చర్యం అండి. సహించలేకపోతున్నాడు, అవమానించాలే. అప్పుడు రావణుడు అన్నాడు, ఏ కోతి, ఎవడవు నువ్వు? ఆంజనేయ స్వామిని అన్నట్టే అన్నాడండి. దశకంఠ కవన తై బందర్, తు కౌన్ హై బందర్? మై రఘువీర దూత, ఓ దశకంధరా, నేను రామచంద్రమూర్తి యొక్క దూతని. వారు సమాధానం చెప్తున్నారు. కానీ అమర్యాదగా ప్రవర్తించాడండి రావణాసురుడు దూత పట్ల. గతంలో హెచ్చరించాడు విభీషణుడు అనేక పర్యాయాలు. అయినా సరే వాడికి ఇంకా ఆ అమర్యాద. రామచంద్రుడు మర్యాదా పురుషోత్తముడు అని ప్రకటిస్తాడు తులసీదాసు రామచరితమానసంలో. ఎంత మర్యాద అంటే హద్దు, ఒక పరిసీమ, ఒక హద్దు, బౌండరీ. ప్రతిదానికి పరమాత్మ రామునికి తన హద్దు దాటడండి. ఏ విషయంలో కూడా ఎంతవరకు అంతవరకు ఉంటాడు. ఆ విధంగా అంచేత మర్యాద పురుషోత్తముడు అని పేరు పెట్టాడు తులసీదాసు రామునికి. కానీ ఈ దుర్మార్గుడు మర్యాద ఇవ్వకుండా అమర్యాదితంగా అంగదుణ్ణి దూషించాడు. ఇప్పుడు వారన్నారు,
రావణ, నేను రాముని దూతని, రాముని యొక్క నా తండ్రికి నీవు సోదరుడవు. మా నాన్నగారు ఒకసారి చెప్పారు నాకు, నేను చిన్నప్పుడు. ఎవరండి? వాలి రావణుడు సోదరులు. అయినా వారి శక్తికి వీడి శక్తికి ఇలా సంబంధం లేదండి. ఒక పర్యాయం వాలి తూర్పు సముద్రంలో సూర్యుడు ఉదయిస్తుంటే అక్కడ అర్ఘ్యం ఇచ్చేవాడట. తూర్పు సముద్రం ఉద్యంతమస్తమ్యంతమాదిత్యమభిధ్యాయన్ అటు అర్ఘ్యం ఇస్తూ ఉండేవాడు. సాయంకాలాన్ని వచ్చేప్పటికీ పశ్చిమ సముద్రానికి వచ్చి అక్కడ సాయంకాల అర్ఘ్యాలు ఇచ్చేవాటండి. ఏమి శక్తి! ఉదయం పుట్టిక్కడ, సాయంత్రం అయ్యేప్పటికి అక్కడ. ఇలా ఒక పర్యాయం సంధ్యావందనం ఇక్కడ అర్ఘ్యప్రదాన సమయంలో ఉంటే ఈ కుంక తయారయ్యాడు అక్కడికి. ఈ రావణాసురుడు వెనకాల నుంచే వచ్చి ఇక్కడ గిల్లుతున్నట్ట. ఎందుకు ఆ పని చేయాలి? తుంటరితనం కదండి. వెనకాల గిల్లుతుంటే ఈయనగారికి చిరాకు పడ్డాడు. ఇలా చంక ఎత్తి ఇట్లా చెయ్యి వాడు పెట్టినప్పుడు తప్పని ఇట్లా మూసేశాడు. అంతే, వాడి చెయ్యి ఇక్కడ ఇరుక్కుపోయింది. గిలగిలగిలగిలగిల ఆడిపోతున్నాడు. ఆ చెయ్యి ఇక్కడే ఉంది, వాడు వేలాడుతున్నాడు వెనకాల గోచిగుడ్డలాగా. ఈయనగారు ఇట్నుంచి అటు అటునుంచి ఇటు తిరిగారు. అది వాలి శక్తి, వీడి ఇక దౌర్బల్యం. ఇలా జరిగిందిరా అంగదా, చెప్పాడు మా నాన్నగారు నిన్ను గురించి. అరే దరిద్రుడా, నేను వస్తే నేను అంగదుడిని అంటే నువ్వు అంగదుడువా? ఎవరబ్బావి, నీకు తెలీదా నేను ఎవరిని కొరుకునో? వాలి అలా అంటున్నారు. చాలా చిత్రంగా ఇతర రామాయణాల్లో, విశేషంగా హిందీ భాషలో ఉన్న రామాయణాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అద్భుతంగా ఈ వర్ణన చేశారు. ఈ సంవాదములు అంటారు, డైలాగ్, సంభాషణలు. కనుక నా జనకుడు, మా నాన్నగారు వాలి నిన్ను గురించి చెప్పారు. నేను కూడా నీకు మంచి చెప్పడానికి వచ్చా, సావధానంగా వినరా. మా తల్లి జానకీదేవిని మా స్వామివారికి అప్పగించేశాయి. ప్రదీయతాం, రక్షణ కోరుకో, కాళ్ళ మీద పడు, శరణాగతి చేయి. ఆ రతగిరా సునత ప్రభు అభయకరై గోతోహి. ఆర్తితోటి ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినః భవంతి. ఒక్కసారి రామా అని చాలు, నీ కష్టాలన్నీ పోతాయి. నీ ఈ లంక ఆధిపత్యం నీకుంటుంది, నువ్వే రాజుగా ఉంటావు. 10 కాలాల పాటు లంకని పాలిస్తావు. నీ రాక్షస జాతి క్షేమంగా ఉంటుంది. ఇంత హితబోధ చేశాడండి. వాడన్నాడు తెలియనట్టు, నువ్వొక కోతివే, నీ కోతికి ఒక తండ్రే. కోతి తండ్రి కోతేగా అయి ఉంటాడు, ఆ కోతి నాకు మిత్రుడా? అలా మాట్లాడాడు. చూడండి, అసలు బ్రహ్మదేవుడు వచ్చినా నేను వారితో స్నేహం చెయ్యనే, కోతితో మాకు స్నేహమా? అలా అన్నాడండి. अंगद नाम बालिकर बेटा, मैं वाली का बेटा हूं, मेरा नाम अंगद है అలా అన్నాడు. పట్టించుకోలేవాడు, తెలుసు లోపల, కానీ అహంకారం. ఓహో, పూర్వము వాలి అనే కోతిగాడు ఉండేవాడు, వాడి కొడుకువా నువ్వు? ఏదో పెద్ద అంత తేలిగ్గా తీసేశాడు వాడిని. ఏరా, ఒకటి అడుగుతాను కోతి, నువ్వు వాలి కుమారుణ్ణి అని అంటున్నావు. మాకు తెలిసినంత వరకు వాలి చాలా గొప్ప వీరుడు. అలాంటి మహావీరుని యొక్క కొడుకు అయి ఉండి నీవు సిగ్గు లేకుండా ఒక తపస్సు చేసుకునే వాడికి నువ్వు దూతగా వచ్చావా? సిగ్గు కదరా? హాస్యం చేశాడండి రావణాసురుడు. ఇట్లా దీన్ని దశ గయే బాలి పగిజాయి భూసె కుక్కుసల సఖా ఉరులాయి. ఇట్లా ఎంత చెప్పినా కూడా హితవాక్యాలు వాడు వినే పరిస్థితుల్లో లేడు.
కాలం దాపురిచ్చింది. చివరిగా అంగదుడు ఉన్నాడు, రావణ అజ అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు పరమశివుడు సాక్షాత్ రుద్రుడు కూడా అనవరతంగా సేవిస్తూ ఉంటారు మా రామచంద్రుణ్ణి. అలాంటి రామకార్యాన్ని సాధించడానికి నేను దూతగా వచ్చా. నా కులాన్ని ధన్యము గావించుకుంటున్నాను నేను. మా వానర కులము ఈ రోజున ఎంత పవిత్రమైపోయింది రామకార్యంలో మునిగిపోయి. అంచేత అలాంటి రామునితో నువ్వు విరోధం పెట్టుకుంటున్నావు, నీ వక్షస్థలం బరదలైపోతుంది, ఖబర్దార్ అన్నారండి. అలా హెచ్చరించి వెనక్కి తిరిగి వచ్చేసేసాడు. రావణాసుని యొక్క అసందర్భపు వాక్యాలు అవి కూడా విని ప్రీతి నిరోధ సమానసన కర్యనీతి అస ఆనీ